వెల్కమ్ టు అన్విస్. సంజన గారు గేమ్ ప్లాన్ మార్చారు. ఈ రోజు హౌస్ లో జరిగిన గొడవకి చిన్న చిన్న విషయాలకి ఎందుకు అంత పెద్దగా ఓవర్ ఎట్టారు, ఎందుకు అంతలా ఎట్టారు? సో మీకు ఏమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. నాకు ఏమనిపించిందో ఖచ్చితంగా కుండ బదలగొట్టినట్టు చెప్తా. ఇంకొకటి, అసలు డిమాండ్ బాబును సంచాలక కింద ఉండి ఎక్కడంటే ఇమ్యూనిటీ టాస్క్ దగ్గర సంచాలక కింద ఉండి గేమ్ అంతటి కూడా వన్ వేలాగా ఆడేటట్టు చేసేసాడు. సో దీని గురించి మాట్లాడదాం. తర్వాత తనూజ నిజంగా సంజనకు చెంచాలా బిహేవ్ చేస్తుందా, లేకపోతే వీళ్ళందరూ అలా క్రియేట్ చేస్తున్నారా? ఆల్ ఆఫ్ ది సడన్ సంజన గారికి హరీష్ గారి మీద ఎందుకు అంత ప్రేమ వచ్చేసింది? సో దీని గురించి మాట్లాడదాం. వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓవరాల్గా సీన్ టు సీన్ మాట్లాడుకోవడానికి ఏం కాకుండా ఒక 2-3 క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటే అవే మాట్లాడుకోవాలి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 9 చూసిన తర్వాత మీలో ఎంతమందికి సీజన్ 9 చూసాక సీజన్ 8, సీజన్ 5, 7 ఇలా కంపేర్ చేసుకుంటే ఒక్కసారి సీజన్ 8లోని అంతా కూడా ఫీమేల్ డామినేషన్, అంటే ఆడవాళ్లే ఆటను తిప్పుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రియ గాని, శ్రీజ గాని, ఎవరు సంజన గారు గాని, తనూజ గాని, రీతు గాని ఆట ఎప్పుడు వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది. సో వీళ్ళ వాయిస్ వినిపిస్తుంది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే వీళ్ళే. నామినేషన్స్ లో అయినా సరే గొడవ ఆడేది కూడా వీళ్ళే. కాస్త మాట్లాడారు, గట్టిగా మాట్లాడతాడంటే హరీష్, కానీ అతనికి పాయింట్ ఉండదు. మూర్ఖంగా వెళ్ళిపోవడం తప్ప. సీజన్ 7, సీజన్ 8లో చూడండి, నామినేషన్స్ లోని ఇగో హట్ అయ్యి మగాళ్ళు గొడవలాడుకోవడం, మగ గొడవలాడుకోవడం ఒక రకంగా ఉండేది. ఇక్కడ ఏంటంటే ఒక ఆడవాళ్ళు వచ్చి ఒక పాయింట్ తీసుకొచ్చి ఆ పాయింట్ చుట్టూ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే దాని చుట్టూనే బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తూ ఉంది. ఇప్పుడు దివ్య నిఖిత. సో ఇది నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో అయితే నేను ఏమంటున్నానంటే సంజన గారు గేమ్ మార్చేశారు, దొంగతనాలు ఆపేశారు. నాగార్జున గారు అంత గట్టిగా చెప్పడం, ఆడియన్స్ పోల్లో కూడా రావడం వల్ల ఆమె ఇంక దొంగతనాలు బోర్ కొట్టేసాయి. కొత్త ప్లాన్ చేద్దామని చెప్పేసి కొత్త గేమ్ స్టార్ట్ చేశారు. అది ఏంటంటే కొత్తగా సంజన గారు ఒక గ్రూప్ను క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఒక గ్రూప్ ఏంటంటే యంగ్స్టర్స్ వర్సెస్ కొంచెం ఏజ్డ్ అనుకోవాలా, పేరెంట్స్ అనుకోవాలా, నేను అమ్మ మామ్ క్యారెక్టర్ అంటున్నారు కదా, సో అలాంటి వాళ్ళని అనుకుంటున్నారా అని ఒక గ్రూప్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఓవరాల్గా ఆమెది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ లో ఫ్లోరాతో పిచ్చగా గొడవాడారు ఫస్ట్ వీక్లోనే. ఆ వీక్లో ఫ్లోరా వెళ్ళిపోతుందేమో నేను ఎక్స్పెక్ట్ చేశారు. వెళ్ళిపోకపోయేసరికి నాగార్జున గారు డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఫ్లోరాతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు. ఫ్లోరాతో కలిసి చేయడం చేశారు. తర్వాత సుమన్ శెట్టితో కూడా చాలా పెద్ద గొడవ ఆడేసుకున్నారు. సుమన్ శెట్టితో కూడా ఇష్యూ అయ్యింది. బట్ ఆ తర్వాత సుమన్ శెట్టి నామినేషన్ లో ఉన్నాడు. బట్ సుమన్ శెట్టి కూడా వెళ్ళలేదు. సుమన్ శెట్టికి కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. సో వీళ్ళతో కూడా గొడవ పెట్టుకోవడం అనవసరం అనుకున్నారు. సో వీళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అనుకున్నారు. మళ్ళీ అంటే ఎక్కడో ఏదో వీళ్ళకి పాయింట్ కలిసి వస్తుంది అని చెప్పి సుమన్ శెట్టితో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గొడవ లేదు, ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు హరీష్ గారితో అయితే ఫస్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ 2 వీక్స్ కూడా వాళ్ళిద్దరికి సరిగ్గా పడట్లేదు. అసలు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు. అలాంటి హరీష్ గారి మీద ఆల్ ఆఫ్ ది సడన్ మళ్ళీ పాజిటివ్ యాంగిల్. ఇన్నాళ్ళ తర్వాత హరీష్ గారు పాజిటివ్ గా కనబడ్డారు అంటే ఈ ఎపిసోడ్లోనే. అబ్బా, అటు సంజన గారు మాట చెప్పడం కానీ, ఆయన బిహేవియర్ కానీ అంతా. నిన్న సండే ఎపిసోడ్లోని ఆడియన్స్ ఒపీనియన్, నాగార్జున గారి ఒపీనియన్ ఈ కంటెస్టెంట్స్ మీద ఎంత ఎఫెక్ట్ పడిందంటే కొంతమందిలో పాజిటివిటీ వచ్చింది, కొంతమందిలో ఫేక్ గా బిహేవ్ చేయడం మొదలు పెడతారు, కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రకరకాల చేంజెస్. ఈ రోజు ఎన్ని చేంజెస్ కూడా కారణం అదే. సో ఇక్కడ హరీష్ గారిని ఎందుకు ఆల్ ఆఫ్ ది సడన్ హరీష్ గారితో కూడా గొడవ పెట్టుకుంది. హరీష్ గారిని 2 వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తుంది. హరీష్ గారు వెళ్ళట్లేదు. ఎంత హార్మోని దెబ్బతీసే మనిషి అయినా, ఎలా ఉన్న మనిషి అయినా సరే హరీష్ గారికి ఆ పాజిటివిటీ అనేది ఉంది. ఆయన నామినేషన్ లో ఉన్నా సరే ఎలిమినేట్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు తను ఏం చేస్తుంది, ఇప్పుడు హరీష్ గారితో కూడా మాట్లాడడం, హరీష్ గారితో పాజిటివ్ గా మాట్లాడడం మొదలు పెట్టారు. చూసారా? హరీష్ గారు అసలు నిజం చెప్పాలంటే నిజమే కదా అనిపించింది. సంజన గారు చెప్పిన పాయింట్, హరీష్ గారి గురించి చెప్పిన పాయింట్. తనూజ సంజన గారి గురించి మాట్లాడదాం.
సో అతను చాలా చిన్న పిల్లటప్పు, చిన్న పిల్లల మనస్తత్వం చాలా సెన్సిటివ్, బయటికి రూడ్గా రఫ్గా కనిపిస్తారు. కానీ ఏంటది ఒక కిడ్ అంటే స్టబ్బన్ కిడ్, అతను బాగా బాగా మంచిగా మాట్లాడితే ఏదైనా చేసేస్తారు అని చెప్పి ఎవరికి ఆమె ఫ్లోరాకి చెప్తున్నారు, నువ్వు ఫ్రెండ్షిప్ చెయ్యు, అది చెయ్యు అని చెప్పేసి. సో దీనికన్నా ముందు డిమాండ్ పవన్తో వీళ్ళతో గొడవైనప్పుడు ఈ జైల్లో పెట్టేస్తారు అన్నప్పుడు ఇష్యూ చాలా పెద్ద సీన్ చేశారు. ఆ తర్వాత డిమాండ్ పవన్ వచ్చి సంజన గారికి అట్లీస్ట్ రిక్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా సీన్ చేస్తారు, ఇష్యూ చేస్తారు, ఏడ్చేశారు. మళ్ళీ ఏడ్చేసి అక్కడ తీసిన పాయింట్ ఏంటి? సో నువ్వు అమ్మాయిలకంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, అమ్మాయిల గురించి ఏదైనా చేస్తావు, వాళ్ళు యంగ్గా ఉన్నారు కాబట్టి. మేము మామ్ క్యారెక్టర్లో ఉన్నాం, మమ్మీ క్యారెక్టర్లో ఉన్నాం కాబట్టి నేను ఏం చెప్పినా నీకు ఎక్కదు, మమ్మల్ని చిన్న చూపు చూస్తావు అన్నట్టుగా మాట్లాడారు. అదే ప్రాసెస్లో అటు సంజన గారు, నాకు అనిపించింది సంజన గారు ఫ్లోరాని ఎప్పుడో అటాక్ పెట్టేసుకున్నారు. ఇప్పుడు హరీష్ గారిని కూడా తన వైపు లాక్కోవడానికి చూస్తున్నారు. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళు వర్సెస్ వీళ్ళు అని చెప్పేసి గొడవ క్రియేట్ చేసుకోవడానికి, ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి. సో వాళ్ళు యంగ్గా ఉన్నారు, వాళ్ళు ఒక ట్రాక్లు నడుపుతున్నారు, సో మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఒక సింపతి లైన్ లాంటిది క్రియేట్ చేయడానికి సంజన గారు కొత్త గేమ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే నిన్న సండే ఎపిసోడ్లో కూడా అసలు శ్రీజాతో సంబంధమే లేదు. శ్రీజాని తీసుకొచ్చి శ్రీజాతో కూడా డిమాండ్ పవన్ మాట్లాడతాడంటే ఇది ఒక కొత్త ట్రాకా అంటే ఏమో నాకు తెలియదండి. అక్కడ రీతుది ఏం చెప్పింది, శ్రీజ ఇలా మాట్లాడుతుంది నీ గురించి, ఎంత ఫ్రెండ్స్ అయితే అలా మాట్లాడతారా అని చెప్పిన ఆమె ఎందుకు చెప్పింది? సో వీళ్ళందరి మధ్యలో అంటే యంగ్గా ఉన్న వాళ్ళందరి మధ్యలో కూడా ఒక రకమైన ఒకరినొకళ్ళు అట్రాక్ట్ చేసుకోవడం, లైన్స్ వేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. సో వాళ్ళని సపోర్ట్ చేసుకుంటున్నారు. సో ఈ ప్రాసెస్లో మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు, మా నీడ్స్ పట్టించుకోవడం మానేస్తున్నారు, మమ్మల్ని అసలు కంటెస్టెంట్స్ కింద చూడడం మానేస్తున్నారు అనే యాంగిల్ అనేది క్రియేట్ చేయడానికి సంజన గారు ట్రై చేస్తున్నారు. ఇది నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి. ఈరోజు ఇష్యూలోని తనూజ విషయంలో కూడా అంత పెద్ద టార్గెట్ చేయడానికి పోపు మ్యాటర్, ఒక చిన్న పోపు పెట్టుకోవడానికి తనూజ కూడా కొంచెం ఓవర్గానే బిహేవ్ చేశారు. బట్ యాజ్ ఎ ఫుడ్ మానిటర్ తనకున్న కండిషన్స్ తనకున్నప్పటికీ సంజన గారు చాలా చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యారు. అంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ తనూజ తప్పు లేదా అంటే తనూజది కూడా తప్పు ఉంది 100%. అయితే దానికి చిరాకు పెట్టుకొని ఆ ప్యాకెట్స్ అన్ని ఈసిరేసి అలా బిహేవ్ చేయడం చాలా తప్పు. ఆ విషయంలో హర్ట్ అయ్యారు. కానీ అదే విషయాన్ని సాగదీసి కొత్త యాంగిల్, కొత్త పాయింట్ తీసారు చూడండి, హట్స్ ఆఫ్. లైవ్లో అయితే సంజన గారు తనూజని చాలా చాలా మాట్లాడారు. తన గురించే కదా కాఫీ వదిలేశారు. ఆ రోజు తనూజ కాఫీ వదలకపోతే తను లోపలికి వచ్చేది కాదు కదా. అంత తక్కువ చేసి ఎలా మాట్లాడతారు? చాలా ఫుటేజ్ అయితే లేపేశారు బిగ్ బాస్ టీము. సో అది పక్కన పెట్టేస్తే లేపకుండా అంతా చూపించాల్సింది, కానీ కంటెంట్ చాలా ఎక్కువైపోయింది కదా దానివల్ల ఏమో. కానీ చాలా చాలా ఇంపార్టెంట్ డైలాగ్స్ కూడా చూపించడం మానేశారు. కొంతమందికి నెగిటివ్ వస్తుంది, ఆ నెగిటివ్ వస్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారనే ఉద్దేశమో ఏంటో తెలియట్లేదు, కానీ చూపించాలి కదా అంతా. సో ఇది ఒకటి. ఇంకొకటి డిమాండ్ పవన్ సంచాలక మధ్యలో మాట్లాడుకోవాల్సిన వ్యక్తి అంటే సుమన్ శెట్టి గారు. హ్యాట్స్ ఆఫ్. అతనికి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నారు చూడండి. ఒక మాటకారితనం లేదు అతనిలో, మాటగారితనం లేదు, స్టాండ్ తీసుకోడు. బట్ ఏదైనా యాక్టివిటీ వచ్చినప్పుడు, ఏదైనా తన ప్రెజెన్స్ ఇక్కడ ఆడాలి అని అనుకున్నప్పుడు ఆడి చూపిస్తున్నాడు. సూపర్ సూపర్ అంటే సూపర్. మళ్ళీ ఇమ్యూనిటీ వచ్చి ఈ వీక్ కూడా నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు అని చూడండి, సూపర్. సో ఇంకా డిమాండ్ పవన్ ఇమ్యూనిటీ టాస్క్, వామ్మో అది ఇమ్యూనిటీ టాస్క్ అంటారా? ఏంటది? అతను బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్కే తొక్కలో టాస్క్ అంటే దాన్ని డిమాండ్ పవన్ ఇంకా చప్పగా చేసి పాడేశాడు. ఇప్పుడు అక్కడ దివ్య నిఖిత ఉంది, తర్వాత ఫ్లోరా ఉంది, తర్వాత ఎవరు సుమన్ శెట్టి ఉన్నారు, తర్వాత తనూజ ఉంది. ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరిని పంపించాడు? ఇమాన్యువల్ని పంపించాడు. ఇమాన్యువల్ ఖచ్చితంగా తనూజకి ఎవరికి సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తాడని అందరికీ తెలుసు, అలాగే చేశాడు. నెక్స్ట్ శ్రీజని పంపించాడు. శ్రీజ దివ్య అంటే అసలు పడదు. ఆబ్వియస్లీ ఫ్లోరాని నామినేట్ చేయదు కాబట్టి చేశాడు. మూడోది భరణిని పంపించాడు. భరణి అక్కడ తనూజ ఉండగా ఎవరికైనా సపోర్ట్ చేస్తాడా? ఇంకా తమ్ముడు అనుకుంటూ తిరుగుతున్నా సుమన్ శెట్టిని వదిలేసి ఇంకొకరికి సపోర్ట్ చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. అదే హరీష్ గారిని పంపించుంటే గేమ్ కొత్త యాంగిల్లో కనిపించును, కొత్తగా ఆలోచించును.
అదే కళ్యాణ్ పంపించుండుంటే కళ్యాణ్ ఏమో చెప్పలేము, బట్ హరీష్ గారిని పంపించుండుంటే, రామ్ రాథోని పంపించుండుంటే, సో ఎందుకు వన్ సైడ్ ఎటువంటి అసలు ఇదే చెప్పకుందంటే ఇంకా చెప్పగా అసలు అది ఇమ్యూనిటీ టాస్కేనా? నిన్న జరిగింది ఒక కెప్టెన్సీ టాస్కేనా? చిన్న పిల్లల ఆటలు ఆడించేసుకుని ఆఖరికి లోపల కంటెస్టెంట్స్ కూడా ఇదే డిస్కషన్, చిన్న చిన్న ఆటలు ఆడించేసి కెప్టెన్సీ ఇచ్చేస్తున్నారని. సో ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటి అంటే సంజన అయితే కొత్త గేమ్ స్టార్ట్ చేశారు, ఇది డ్యామ్ ష్యూర్. దానికోసం ఒక కొత్త గ్రూప్ని క్రియేట్ చెయ్యాలి, ఒక కొత్త యాంగిల్ని బయటకు తీసుకురావాలని చూస్తున్నారు. ఓవరాల్గా ఈ రోజు అంత ఎపిసోడ్లో చూడండి, సంజన గారు ఆ పోపు మ్యాటర్ ఎత్తకపోతే ఈ రోజు ఏమీ లేదు. ఇమ్యూనిటీ టాస్క్ పెట్టేసేవారు, తర్వాత నామినేషన్స్లో కూడా 1-2 క్లోజ్ చేసేసేవారు, అంతే అయిపోను. ఇంకొకటి, సంజన గారు ఈ రోజు మాట్లాడకపోతే మనకి మాస్క్ మ్యాన్ కొత్త యాంగిల్ కనబడకపోను. మాస్క్ మ్యాన్ కాదట, హరీష్ కాదట మాట్లాడేది, హృదయ మానవ్ మాట్లాడుతున్నారంటే సంజన గారితో. సో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు షేర్ చేసుకోండి అని చెప్పడం. ఈ సంజన గారు తర్వాత ఫ్లోరా వెళ్ళి హరీష్ గారిని అక్బర్జీ చాలా బాగా చేస్తారు, మీరు చేస్తారా అంటే ఆయన 10 days నుంచి స్నానం చేయలేదు, పర్వాలేదా అని చెప్పి మళ్ళీ ఎందుకన్నా మంచిదని చెప్పి బాడీ స్ప్రే కొట్టేసుకోవడం. వామ్మో, నాకు ఫర్ ద ఫస్ట్ టైం హరీష్ గారిని చూస్తే చాలా క్యూట్ అనిపించారు, చాలా పాజిటివ్ అనిపించారు. ఇలా ఉండొచ్చు కదా చక్కగా అనిపించింది. సో ఇది ఓవరాల్గా నాకు అనిపించింది అని చెప్పాను. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై.